శ్రీభద్రాద్రిపుర సాక్షాత్ శాలీ గౌరవ ప్రభు సురతలోకానం సీతారామహం భయ అంటారు. సాక్షాత్ భద్రాద్రి రామచంద్ర స్వామి అక్కడ కళ్యాణం చేసుకొని రామచంద్ర స్వామికి అది నగరం అయితే మన స్వామికి విశ్రాంతి గది మన దేవాలయం. విశ్రాంతి తీసుకోవడానికి వచ్చేటువంటి వాడు అక్కడ సేవించబడి మన సేవలు అందుకోవడానికి ఇక్కడ ఏం చేస్తాడు కాబట్టి శ్రీభద్రాద్రిపుర సాక్షాత్ అని చెప్పుకున్నాం. అలాంటి రామచంద్ర స్వామి ఆయన యొక్క పూర్వ వృత్తాంతం ఏందో తెలుసుకుందాం. ఈ కళ్యాణ సందర్భంగా ఇప్పుడు స్వామివారి యొక్క పెళ్లికి ముందుగా మనం జరిపేది ఎదురుకోళ్ళు అంటాం. ఎదురుకోళ్ళప్పుడు వధూవరుల యొక్క పుట్టు పూర్వోత్తరాలు మన గొప్పతనం ఏమిటి, ఈ అమ్మాయికి ఆ అబ్బాయి తగునా, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి తగునా, ఉభయ కులాలు ఉభయ వంశాలను వారి యొక్క ఔన్నత్యాన్ని గొప్ప విశేషాలను తెలిపేటువంటి సభలు తెలిపేటువంటిదే ఎదురుకోళ్ళు అనేటువంటి వేడుక. అంతేకాని ఎదురుకోళ్ళ నామం పేరుతోటి రాముల వారిని తప్పులు పట్టడం, సీతమ్మ వారిని తప్పులు పట్టడం మన సాంప్రదాయం కాదు. సాక్షాత్ భగవంతుడు ఆయనను మనం గౌరవిస్తూ ఆయన వివాహాన్ని కళ్ళతో ప్రత్యక్షంగా అయోధ్యలో ఉండి మనం చూసినట్టుగా మనం ఇక్కడ కళ్యాణం చూసుకోవాలి. అంతేగాని ఆ రాముల వారిని ఇతరాతరుడి విచిత్రమైనటువంటి సంభాషణను విమర్శించకూడదు. అయితే శ్రీరామచంద్ర స్వామి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి వాడు. దుష్ట సంహరణార్థం దుర్మార్గులను సంహరించడానికి సన్మార్గులను రక్షించడానికి ఉద్భవించేటువంటి వాడు. హృదయం ప్రారంభంలో మత్స్యావతారం, పూర్వావతారం, వరాహావతారం, నరసింహావతారం, భావనావతారం అయిన తర్వాత ఒక్కొక్క అవతారంలో స్వామిని దృష్టి సంవాదం చేస్తూ ధర్మాన్ని కాపాడుతూ వచ్చేటువంటి యొక్క వాడు. అయితే ఈ రాక్షసులు అనేటువంటి యొక్క వాళ్ళు దేవతలను జయించడం కొరకు, దేవతలను హరించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం కొరకు రాక్షసులు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి రాక్షసులు సంహరించి మనలాంటి అమాయకులైనటువంటి మానవులను రక్షించడమే విష్ణుమూర్తి యొక్క పని. ఆ పనిగా అనేక అవతారాలు ఎత్తినటువంటి యొక్క స్వామి ఈ త్రేతాయుగంలో రాముడుగా జన్మించాడు. ఈ రాక్షసులంతా కలిసి రావణాసురుని యొక్క స్వరూపంలో రాక్షసులంతా కలిసి రావణాసురుని ప్రేరేపించినాక విష్ణువుని జయించాలని. రావణాసురుని కూడా అదే కోరిక, విష్ణువును దేవతలందరూ జయించాలి, భూమండలం అంతా స్వాధీనం చేసుకోవాలి, ధర్మం లేదు అధర్మం లేదు, మనం చెప్పినట్టే అందరూ వినాలి అనేటువంటి మూర్ఖత్వం కలిగినటువంటి రావణాసురుడు. ఆ రావణాసురుడు బ్రహ్మను గురించి వరం కోరుకున్నాడట, నాకు తావే ఉండకూడదు అంటే అంత కుదరదు నాయన. కావడం అనేది మనిషి పుట్టడం తిట్టడం అనేది సహజం, అది కాకుండా ఇంకేదైనా కోరుకో అంటే నరులు వానరులు తప్ప ఎవరితో మృత్యువు లేకుండా అని కోరుకున్నాడు. నరులు అంటే మనం మనుష్యులం, మనుష్యులంటే అంత తేలిక అన్నమాట. ఆయన మామూలు మనల్ని ఏం చేస్తున్నారు, వానరులు కూడా అంతే, మనల్ని ఏం చేస్తాయి ఏష్య భావం అన్నమాట. ఆ విధంగా వరం కోరుకున్నటువంటి వాడు కనుక ఆ రావణాసుని చంపడం కొరకు ఆ విష్ణుమూర్తి నరుడుగా జన్మించవలసి వచ్చింది. నరుడుగా జన్మించి మానవునికి ఉండేటువంటి సంసార సాగరంలో ఉండేటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు, నిందలు, అపనిందలు అన్ని కూడా భరించినటువంటి వాడు. అన్ని వచ్చినా కూడా ధర్మాన్ని తప్పకుండా తాను ఆచరిస్తూ ఇది అసాధ్యమేం కాదురా నాయన, ధర్మాన్ని ఆచరించడం కష్టమేం కాదు, న్యాయంగా ధర్మంగా ఉండడం చాలా సులభమని నిరూపించేటువంటి యొక్క వాడు. తల్లిదండ్రుల ఆజ్ఞ పాటించడం, పెద్దలను గౌరవించడం, స్త్రీలను గౌరవించడం, పిల్లలను ప్రేమతో చూడటం, మంచి వారికి స్నేహం చేయటం, ప్రతి ఒక్కరూ రాముడి గురించి గొప్పగా చెప్పుకునేటువంటి వారు. అలాంటి రాముడి రూపంలో వచ్చి మనందరికీ ఆదర్శమైనటువంటి వాడు కనుక ఆదర్శమూర్తి రాముడు అంటాం. ధర్మో విగ్రహ, రాముడు ధర్మానికి ఒక రూపం ఉందంటే అది రాముడే అంటారు. ధర్మం అంటే ఎట్లుంటది, ధర్మం అంటే మనం ఏదో చేసే దానం కాదు, మంచి అన్నమాట. మంచి ఎట్లా ఉంటుంది, అది దానికి రూపం ఎవరంటే రాముడు. రాముడు అంటే మంచివాడు, మంచికి రూపం చెప్పలేం మనం. చెడు అంటే దాని రూపం ఏంటో ఉండదు, మనం చేసే పనులనే మంచి చెడు అనుకుంటాం, కానీ దాని రూపం లేదు. అయితే విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి బిడుదట రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి స్వరూపమైనటువంటి వాడు.
అలాంటి రాముడు కలియుగంలో ఈ యొక్క త్రేతాయుగంలో నరుడుగా పుట్టి తండ్రి ఆజ్ఞ మేరకు యాగ సంరక్షణ చేయడానికి వెళ్ళి తాటకాది రాక్షసులందరినీ కూడా సంహరించి ఉన్నటువంటి వాడు ఈ విశ్వామిత్రుడికి ఈ పిల్లవాడిని పెళ్లి చేయాలనే ఆలోచన కలిగిందట. ఆయన చెప్పినట్టుగా విని యాగ సంరక్షణ చేసి రాక్షసులు తాటకని మారించిన స్వభావం సంహరించిన తర్వాత ఆయనకు వివాహం చేయాలని సంకల్పం కలుగుతూ ఉండగా జనక మహారాజు యొక్క రాజ్యం నుంచి ఆహ్వానం వచ్చింది సీతమ్మ వారికి వివాహం చేయాలని. ఆ సీతమ్మ వారు ఎవరు, ఆ వివాహ వివరాలు ఏంటివో మనం ఇప్పుడు ఆ మిథిలానగరం పోయి పోతున్న మనందరం కూడా విశ్వామిత్రులు అన్నమాట. మనం వెనుక ఉన్నటువంటి వాడు రామచంద్ర స్వామి, ఆయన అనేక సత్కార్యాలు చేసినాడు. ఈ మనందరం విశ్వామిత్రులమై ఆ రాముడికి పెళ్లి చేయడానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ ఎవరో అమ్మాయి వాళ్ళు ఎవరో ఉన్నారు. వీళ్ళు మనకు పిల్లవాడిని తగిన వాళ్ళు ఏదో తెలుసుకుందాం, వాళ్ళ పుట్టుపూర్వోత్తరం ఏంటో తెలుసుకుందాం, వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. మన పిల్లవాడికి తగిన వాళ్ళు అనిపిస్తే మనం తథాస్తు అందాం, లేకపోతే పక్కకు దొరకదో మళ్ళీ వెళ్ళిపోతాం. వాళ్ళు ఎవరో తెలుసుకుందాం మనం.